పాపులర్ ఏదమ్మా అన్నిట్లో తినడానికి రాగి హెల్త్ ఫుడ్ అయిపోయింది ఇక్కడ సిటీలలో కూడా ఏమంటారు రెస్టారెంట్లలో కూడా రాగి దోశలు అనుకుంటా మీరు రైతులకి కొంచెం ఇంకా ప్రమోట్ చేయండి అంటే ఇద్దరు బయట కొంచెం మీరు చెప్పాలమ్మా మీరు ఎంత చెప్తే మా వాళ్ళంత కంటిన్యూ అవుతారు. నమస్కారం. అవునా, వెరీ గుడ్. ఆర్గానిక్ టేస్ట్ చూసేదాకా చెప్పలేదు. తీయకుండా మరి ఆర్గానిక్ బాగున్నాయి. మీ కాడ సాయిల్లో మినరల్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా వస్తాయి. కలుగుంట బెల్ట్లో ప్రమోట్ అవుతుందంటే మామూలు మనం స్టాల్ పెట్టాం సార్. స్టాల్ పెట్టి ఆర్గానిక్ మనం వర్షం రాకముందే వేసుకోవాలి సార్. వర్షం పడిన తర్వాత 40 రోజులు ఉంటుంది సార్. ఇది మనం భూములు అంతా కలిసి ఉన్నట్లయితే భూమి సత్వైతుంది సార్. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం గొర్రెల పెట్ట కానీ ఘనజీవామృతం కానీ దిబ్బయ్యరు చెరువు మట్టి ఇవల్ల భూసారం పెరగడానికి వేసుకోవాలి. నెక్స్ట్ మనం రాజులేని సూత్రాలు పాటించాలి. మనం పంట వేసిన తర్వాత మనం రాజులేని సూత్రాలు దొమ్మ పెట్టాలి సార్. దోమ ఆటోమేటిక్గా మనం పంట అడుగు ఎప్పుడు పెట్టలేనా ఇది పక్షి అవును సార్. అది సార్ అది పక్షి దావరం. మనం అట్లా పంట ఒక 3 అడుగులు ఎట్లు పెట్టేనా పక్షి పక్షి కూడా దాని మీద ఆగి వేసుకొని దాని మీద ఆగి అది రాజు సార్. చుట్టూ బార్డర్ పంట సార్. ఎంతమంది ఫాలో అవుతున్నారు సార్? ఇక్కడ మన వెల్లుల్లి మండలంలో వచ్చేసి 450 మంది సార్. ఇక్కడ రామల్లకోట, కల్లుకోట, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ సూర్యపల్ల ఇవన్నీ ఉన్నాయి. అవును సార్. సార్ ఇక్కడ బాగా పెట్టినాం సార్. అక్కడ డైలీ వచ్చేసి 3 మాసాలు సార్. దశపతి కషాయం 40 రోజులకు తయారవుతుంది. 6 నెలలు నిల్వ ఉంటుంది సార్. ఇది ప్రతి మంచి పని చేస్తుంది సార్. మనిషికి మనిషికి ఏం రాదు సార్. ఇది అది ఇది అగ్లాస్ సార్. కాయ బాగా పనిచేస్తుంది సార్. అగ్లాస్ మంట ఉంటుంది. వల్లన్నీ కషాయాలు సార్. మన కాడ ధాన్యాలు వాళ్ళు లొకేషన్ పెట్టారా వేరే రైతులకి పంట బాగా కాయ బాగా. థ్యాంక్ యూ. జరండి. అట్లా వాడిని కొంచెం బాబు అట్లా వాటిలో కాకపోతే 90% ఫీమేల్ ఫార్మర్ తన టైప్లో మనీ అంతా సేవ్ చేస్తారు. డెవలప్ చేస్తారా? ఉంది సార్. ఇప్పుడు మనం ఆల్రెడీ సప్లై ఉంది సార్. యాక్చువల్గా ఇంతకుముందు 500 ఉంది సార్. మనకు కన్సెప్షన్ రేటు కూడా మన న్యాచురల్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది.
ఖచ్చితంగా దూడ 90% ఫీమేలే చాలా రకాలైనటువంటి పథకాలు మనకు ఆల్రెడీ రైతులు తీసుకుంటా ఉన్నారు. ఆల్రెడీ మనకి అన్నదాత సుఖీభావ కింద ఆల్రెడీ ఇంత పరిస్థితుల్లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 11,000 మంది రైతుల చెరుకు మనకు సంవత్సరానికి 20,000 చొప్పున ఒక్కొక్క కుటుంబానికి పెట్టుబడి సాయం కింద ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తుగ్గలి మండలంలోన మన కాన్స్టిట్యూన్సీ కార్యక్రమాన్ని ఘనంగా మనం ఆలోచించి జరుపుకోవడం జరిగింది. అట్లాగే పోయిన రబీకి ఖరీఫ్ కి కావాల్సినటువంటి గ్రామ స్థాయిలోనే ఈ యొక్క వేరుశనగ కందులు, అలాగే రబీకి వచ్చేసి శనగ విత్తనాలు, అలాగే రబీలో వేరుశనగ, అది కొత్తగా వేసేటువంటి రామల్లకోట లాంటి గ్రామంలో వాళ్ళకి నేరుగా గ్రామంలోనే ఈ యొక్క గ్రామాల విత్తనాల రాయితీపై పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే సార్ ఈ సంవత్సరం సార్ మండలంలో ఎక్కడ కూడా యూరియా కొరత రాకుండా రైతుల అభ్యర్థన మేరకు ప్రతి ఆర్ఎస్కే కూడా కాల్ చేసిన తర్వాత ఏడీ గారు మాట్లాడగా ప్రతి గ్రామంలో రప్పించుకోండి, బాగుపడండి అని మనం ఆ లెక్కలో మనం ఎప్పుడు పోతాం. పోయిన 5 ఏళ్ళు నాకు బాగా గుర్తు, పేర్లు టీడీపీ అని చెప్పి పక్కన రాసి చింపి పక్కన వాడేస్తుండ్రి. అట్లాంటివి చేయాలంటే ఎంతోసేపు కాదు, కానీ రైతు మంచిగా ఉండాలా. ఆ రైతు కోసం అప్పుడు పెద్ద ఆయన కె కృష్ణమూర్తి గారు ఏదైతే 250 కోట్లతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్ ఫలితం మనకి ఇప్పుడు మన జలాల ద్వారా మనకు అందరికీ వస్తున్నాయా లేదా మీరందరూ కూడా ఆలోచించండి. కానీ సూర్యపల్లి సైడ్ పోతే నీళ్లు ఉండేటివి కాదు, గోవర్ధనగిరి సైడ్ పోతే నీళ్లు ఉండేవి కాదు, ఇంకా ముందర పోతే నీళ్లు ఉండేవి కాదు. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి. మరి ఆ నీళ్ళకి సర్వరాజపురము, మరి ఆ నీళ్ళకి తోడుగా ఆయిల్ మెషిన్లు ఇస్తాము, మీరు ముందర రండి, సబ్సిడీ పైన ఇస్తామని కూడా చెప్తున్నాం. మరి చేసుకున్నోడికి చేసుకున్నంత ఉండే మాట చెప్తున్నాను. దీంట్లో ఏం దాపికాలు లేవు, ఏమి లేవు. చంద్రబాబు నాయుడు గారు అందరు ఏమంటారు, ఎప్పుడు వచ్చినా కానీ ఐటీ రంగంలోకి ఎక్కువ ఆలోచిస్తారు, ఐటీ గురించి ఎక్కువ, అవన్నీ తప్పు మాటలు. చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు ఇన్ని తీసుకొని వచ్చాడు. మనకి ఇంకా 2 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలే, దాని కాకముందనే ఇన్ని మనకందరికి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ప్రతి రంగంలో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా వస్తుంది. మరి రాబోయే కాలంలో మన ఏడీలు అందరు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళు చెప్పిన ప్రకారం మనం పంటలు వేసుకుంటా పోతే, ఎందుకంటే పోయినసారి తుగ్గలి మండలంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక మాట చెప్పడం మర్చిపోయినాం. పంట మార్పిడి దాన్ని పాతకాలం చేస్తుండేది. పాతకాలంలో నాకు కూడా చిన్నప్పుడు కంటిన్యూస్ గా 4 ఏళ్ళు ఒక పంట వేసి మధ్యలో స్కిప్ చేసి వేరే పంట వేస్తుండేది. ఆ పంట మార్పిడి అనేది లేకపోయింది. దానిపైన కూడా మీరు కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరము అరే ఆయనకు లబ్ధి వచ్చింది అదే పంట నేను వేస్తాను అనుకుంటా పోతే మనం దెబ్బతింటాం. మరి ఇందాకనే మొక్కజొన్న కంకుకి గిట్టుబాటు ధర అడగండి అని చెప్పి ఎవరో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అవి ఆ గిట్టుబాటు ధర ఎందుకు రావు అంటే ప్రతి ఒక్కరం కలిసి మనం అదే దానిపైన పడితే ఎక్సెస్ అయిపోతుంది. సార్ నర్సుడు సార్ చూసుకోవాలి, ఎస్సీది కదా, ఎస్సీ కదా. ఓకే ఓకే ఏమో మరి కష్టం సార్ వచ్చి